హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే రాజ్ని నిలదీయడంతో బాబు తల్లి పేరు బయట పెడతాడు రాజ్. బాబు తల్లి వెన్నెల అని చెప్తాడు. వెన్నెలనా? ఆ వెన్నెల నా జీవితంలో అమావాస్యనే ఉంచింది అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య అయితే వెళ్ళిపోతుంది. కావ్య వెళ్ళిన తర్వాత రాజ్ అంతరాత్మ రాజ్తో మాట్లాడుతూ, రే నువ్వు ఏం చేస్తున్నావు? ఏమన్నా అర్థమవుతుందా? అసలు ఈ బాబు ఎవరో ఏంటో నీ అంతరాత్మనైనా నాకే తెలియకుండా చేసేసావు. అసలు ఎవర్రా ఆ వెన్నెల? ఆ వెన్నెలతో నువ్వెప్పుడురా కలిసావు? ఎప్పుడురా ఆ అమ్మాయితో ఈ బిడ్డని కన్నావు? నువ్వు కావాలనే కళావతిని మోసం చేస్తున్నావు. నీ గురించి నీ బండారం మొత్తం మన భార్యేమి అంత పిచ్చిది కాదు. ఇప్పుడే సాక్ష్యాలతో సహా బయట పెడుతుంది చూడు. అప్పుడేం మాట్లాడతావో చూస్తాను అని అంటుంటే, రేయ్ ఏడ్చావులే, నోరు మూసుకొని లోపల పడుండు, అంతేగాని ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పి రాజైతే తన అంతరాత్మకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కానీ తన అంతరాత్మ, చూడు నువ్వు కళావతి గురించి తక్కువ అంచనా వేస్తున్నావు. కళావతి ఎట్లాంటిదో ఏంటో నీకంతా తెలుసు. అనవసరంగా కళావతితో పెట్టుకుంటున్నావు అని అంటుంటే, చూడు నేను ఎవరితో పెట్టుకోవట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, నేను ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి ఇక తన అంతరాత్మకి వార్నింగ్ ఇచ్చి రాజ్ తన అంతరాత్మని గట్టిగా అరుస్తాడు. ఇక అంతరాత్మ కూడా మాయమైపోతుంది. ఇక్కడ చూస్తే కళ్యాణ్ కావ్యతో, అవునొదినా, నువ్వు మరి ఆఫీస్లో నాకు తెలియని వర్క్ చెప్తాను అంటున్నావు. ఇంతకీ అన్నయ్య ఆ బాబు గురించి ఏమన్నా డీటెయిల్స్ చెప్పాడా అని అడగడంతో ఇంకా కావ్య, చెప్పారు, చాలా పెద్ద డీటెయిల్స్ చెప్పారు, కాకపోతే నేనే విని తట్టుకోలేకపోయాను అని చెప్పి కావ్య అంటుంటే, అదేంటొదినా అలా మాట్లాడతారు? మరి ఆ బాబు తల్లెవరో మనకి ఎలా తెలుస్తుంది? అసలు అన్నయ్య మీకు ఏం చెప్పారు అని అడగడంతో, ఆ బాబు తల్లి పేరు వెన్నెల అని చెప్పారు. అది మాత్రమే చెప్పారు. ఇక ఆమె ఏ వివరాలు కూడా మీ అన్నయ్య నాకు చెప్పలేదు. మీకు వెన్నెల ఎవరో తెలుసా అని కళ్యాణ్ని అడగడంతో, వెన్నెలనా? వెన్నెల ఎవరు? అసలు వెన్నెల అన్న పేరు నేను మొదటిసారిగా వింటున్నాను వదినా. అయినా అప్పుడొకసారి మన రాహుల్తో వెన్నెలకి ఎంగేజ్మెంట్ అనుకున్నాం, గుర్తుందా మీకు? వాళ్ళది అయినా ఇక్కడ కాదు, యుఎస్. వెన్నెల గురించి మనకు మొత్తం తెలుసు అంటే ఇక కావ్య అయితే, చూడండి కవిగారు, వెన్నెల అంటే ఆ వెన్నెల కాదు, మీ అన్నయ్య తీసుకొచ్చాడే బాబు, ఆ బాబు తల్లి వెన్నెల. ఆ వెన్నెల గురించి ఏమైనా తెలిసేమో అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయనతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళలో ఎవరైనా వెన్నెల అని మీకు తెలుసా అని అడగడంతో, వదిన, నాకు అన్నయ్య క్లాస్మేట్స్ అంతగా తెలీదు. శ్వేత తప్ప నాకు ఎవ్వరూ అంతగా తెలీదు. శ్వేత కూడా అన్నయ్యతో బాగా క్లోజ్గా ఉండేది కాబట్టి శ్వేత మాత్రమే తెలుసు అని కళ్యాణ్ చెప్పడంతో ఇక కావ్య అయితే శ్వేతను అడిగితే ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని కావ్య చెప్పడంతో కళ్యాణ్, అవునదినా, మంచి ఆలోచన. శ్వేతను అడిగితే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని చెప్పి కళ్యాణ్ కూడా చెప్తాడు. ఇంకా ఇది ఇలా ఉండగా గదిలో అనామిక అయితే ధాన్యలక్ష్మితో, ఏంటత్తయ్య ఎండీ సీట్లో కూర్చోపెడతానంటే ఓన్లీ బోర్డ్ డైరెక్టర్ మాత్రమే ఉంటాను, ఎండీ సీట్ నాకొద్దు, అసలు ఆ సీట్కి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పి కళ్యాణ్ అలా మాట్లాడతాడు ఏంటత్తయ్య అని అంటుంటే, చూడు అనామిక, ఇప్పుడు బోర్డ్ డైరెక్టర్గా ఒప్పుకున్నాడు, తర్వాత వాడే ఎండీ అవుతాడు, చూస్తూ ఉండు. వాడిని ఎండీ సీట్లో ఎలా కూర్చోపెడతానో, అసలు ఆఫీస్కే వెళ్ళను అన్నవాడు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తానన్నాడు, ముందు అది సంతోషించు అని చెప్పి అనామికతో చెప్పడంతో ఇక అనామిక, అంతే, ఈ కొంచెం ఆనందాన్నైనా మిగిల్చాడని సంతోషించాలి అని చెప్పి అనామిక తన మనసులో అనుకుని ఇక ఈ విషయాన్ని వాళ్ళ అమ్మకి చెప్పాలి అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా రాహుల్ అయితే, మమ్మీ చూసావుగా, అంత తారుమారైంది, నా పెళ్ళం నన్ను డైరెక్టర్ని చేస్తానని
అరిచి గోల చేస్తుంది అన్నావు. కానీ కావ్య పేరెత్తేసరికి ఒక్కసారిగా నీరు గారిపోయింది. నాకు తెలుసు అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా ఒక్కటే. నువ్వే అనవసరంగా దాని మీద నమ్మకం పెట్టుకున్నావు. నువ్వు ఆ అనామికని రెచ్చగొట్టి నాకు రావాల్సిన స్థానాన్ని ఆ కళ్యాణ్ గడికి వచ్చేలా చేసావు అని చెప్పి రాహుల్ అయితే రుద్రాణితో గొడవ చేస్తుంటాడు. ఇక రుద్రాణి, ఏంట్రా నేనేమన్నా కావాలని చేశానా? నీ పెళ్ళం లాస్ట్లో పార్టీ మార్చేస్తుందని నేనేమన్నా కలగన్నానా? అసలు ఈ అనామిక మనం ఏదనుకున్నా సరే దానికి తారుమారు చేస్తుంది. తను మనకి ఉపయోగపడుతుంది అనుకుంటే తానే మనకి మేకై కూర్చుంది అని చెప్పి ఇంకా రుద్రాణి రాహుల్తో అంటుంది. మమ్మీ, ఇప్పుడు నేను ఇలాగే ఎందుకో పనికిరాని వాళ్ళ ఇలా ఇంట్లోనే ఉండిపోవాలా? ఇక రాజస్థానం నాకు ఎప్పటికీ రాదా అని రాహుల్ అంటుంటే, పిచ్చోడా, అప్పుడే ఏమైపోయింది? కేవలం కళ్యాణ్ బోర్డ్ డైరెక్టర్ మాత్రమే, కానీ ఎండి సీట్ అలాగే పదిలంగా ఉంది. ఆ సీట్లో నిన్ను కూర్చోపెట్టే తీరుతుంది ఈ రుద్రాణి. చూస్తుండు, చూడు ఎలా ఆ కుర్చీలో నువ్వు కూర్చుంటావో. నీకే తెలియకుండానే ఆ స్థానాన్ని నీకు ఇప్పిస్తాను అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్తో మాట్లాడుతుంది. ఇక రాహుల్ అయితే ఏదో పెద్ద నీలాంబరిలాగా శబదాలు చెయ్యొద్దు, చేసి చూపించు అని అనుకుంటూ రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లేదు రాహుల్, శబదాలు కాదు, నిజంగానే నిన్ను ఎండి సీట్లో కూర్చోపెడతా. దానికి నేను చేయవలసిన ప్రయత్నాలు కూడా చేస్తున్నాను కదా అని చెప్పి రుద్రాణి ఒక రకంగా నవ్వుతుంది. అంటే రుద్రాణి ఇంకేం ప్రయత్నం చేస్తుంది? అసలు రుద్రాణి అంత కాన్ఫిడెంట్గా రాహుల్ని ఎండి సీట్లో ఎందుకు కూర్చోపెడతానంది? ఇక రానున్న ఎపిసోడ్స్లో అది కూడా మీకు తెలుస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే కావ్య, వెన్నెల ఎవరు, అసలు వెన్నెలకి ఆయనకి ఏంటి సంబంధం అని చెప్పి తెలుసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఇంకా కావ్య కళ్యాణ్ సహాయంతో శ్వేత ఇంటికి వెళ్తుంది. శ్వేత కావ్యని చూసి కొంచెం కంగారు పడుతుంది, అలాగే కాస్త షాక్ అవుతుంది. కావ్య, నువ్వేంటిక్కడ ఇలా వచ్చావు అని అనడంతో, ఏ నేను రాకూడదా మీ ఇంటికి అని చెప్పి కావ్య శ్వేతతో మాట్లాడుతుంది. అలా కాదు, ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేసి ఉండాల్సింది, నేనే వచ్చేదాన్ని, నీకెందుకు శ్రమ అని చెప్పి కాస్త శ్వేత కంగారు పడుతుంది. ఇంకా శ్వేతతో మాట్లాడుతూ, కావ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను అని అంటుంటే, మాట్లాడు కావ్య, కానీ నీ విషయంలో రాజు ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. రాజు నిన్ను చాలా మోసం చేశాడు, చాలా బాధ పెడుతున్నాడు. అసలు రాజు గురించి తెలిసిన ఎవ్వరూ కూడా రాజు తప్పు చేశాడంటే నమ్మలేరు. అలా నేను కూడా రాజు తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నాను. రాజ్ ఎందుకని ఆ బిడ్డని తీసుకొచ్చి తన బిడ్డే అని అబద్ధం చెప్తున్నాడో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అని చెప్పడంతో ఇక కావ్య కూడా, అవును, ఆయన అబద్ధమే చెప్తున్నారు. ఆ బిడ్డ ఆయన బిడ్డ కాదు, కానీ ఆ బిడ్డకి తల్లి ఎవరో అన్న నిజం నాకు తెలియాలి. మీకు వెన్నెల తెలుసా అని అడగడంతో, వెన్నెలనా? వెన్నెల గురించి నీకెందుకు అని చెప్పి శ్వేత అడగడంతో ఒక్కసారిగా కావ్య, అంటే నీకు వెన్నెల తెలుసన్నమాట. చెప్పు, వెన్నెల ఎవరు? అసలు వెన్నెలకి ఆయనకి సంబంధం ఏంటి? వెన్నెల బిడ్డని ఆయన ఎందుకు తీసుకొచ్చారు? ఆయనతో వెన్నెలకి ఏం సంబంధం ఉంది? చెప్తావా లేదా అని చెప్పి ఇంకా కావ్య అయితే శ్వేతని నిలదీస్తుంది. శ్వేత, చూడు, వెన్నెలకి రాజ్కి ఏం సంబంధం ఉందో నాకైతే తెలీదు, కానీ వెన్నెల, నేను, రాజ్ మేమందరం కూడా క్లాస్మేట్స్, కలిసి చదువుకున్నాం, చాలా చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కానీ వెన్నెల రాజ్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. రాజ్ లేకపోతే చచ్చిపోతాననింది, సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. కానీ ఎలా మర్చిపోయిందో, రాజ్ని బాగానే మర్చిపోయింది అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ అదే వెన్నెల పేరును వెతుతుంటే నాకు కాస్త ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి శ్వేత ఇక కావ్యతో మాట్లాడుతుంది. ఏంటి, ఆయన వెన్నెల కాలేజ్ డేస్లో ప్రేమించుకున్నారా అని అడగడంతో, లేదు లేదు, రాజ్ వెన్నెల ఏమీ ప్రేమించలేదు,
వెన్నెలే రాజ్ని ఇష్టపడింది. రాజ్ లేకపోతే బ్రతకలేననింది. రాజ్ తన ప్రేమని ఒప్పుకోలేదని సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పడంతో, అయితే ఆ వెన్నెల ఎక్కడుందో మీకు తెలుసా అని చెప్పి ఇక కావ్య శ్వేతని అడుగుతుంది. లేదు, వెన్నెల ఎక్కడుందో నాకు తెలీదు, కానీ కొంతకాలం క్రితం వెన్నెల నాకు తన సర్టిఫికేట్స్ ఇచ్చి నీ దగ్గరే భద్రపరచమని చెప్పింది. అప్పుడు ఆ సర్టిఫికేట్స్ అన్నీ నా దగ్గరే ఉంచాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఏమైపోయిందో కూడా నాకు తెలీదు. కావాలంటే ఒకసారి ఇదిగో వెన్నెల సర్టిఫికేట్స్ అని చెప్పి ఇక ఒక ఫైల్ని తీసుకొచ్చి కావ్య చేతికి ఇస్తుంది. ఆ ఫైల్ చూసిన కావ్య ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ ఫైల్లో వెన్నెల, అలాగే తను ఎక్కడ చదువుకుంది, ఏ సంవత్సరంలో తన చదువు పూర్తయింది, ప్రతిదీ కూడా అందులో వివరంగా రాసి ఉంటుంది. సరే శ్వేత, నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అలాగే ఈ ఫైల్ని నాతో తీసుకెళ్ళొచ్చా అని అడగడంతో, మరి ఈ విషయం రాజ్ అంటే, లేదు, ఆయనకి ఈ నిజాన్ని నేను చెప్పను. ఆయనే నాకు ఆ బిడ్డ తల్లి వెన్నెల అని చెప్పారు. అందుకే నీకేమైనా నిజం తెలుస్తుందేమో అని ఇక్కడికి వచ్చాను. చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక కావ్య శ్వేతతో సంతోషంగా అక్కడి నుంచి ఆ ఫైల్ తీసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది. ఆఫీస్కి వెళ్ళడంతోనే అక్కడ ఉన్న కళ్యాణ్, వదిన వెళ్ళిన పని ఏమైంది, శ్వేత ఏమన్నా చెప్పిందా అని అడగడంతో, చెప్పింది, అంతా చెప్పింది. వెన్నెల ఎవరో, వెన్నెల అసలు ఆయనకి ఏమవుతుందో అంతా చెప్పింది అని అనడంతో, వదిన శ్వేత ఏం చెప్పింది, అసలు వెన్నెల ఎవరు, నాకెందుకో కాస్త కంగారుగా ఉంది, చెప్పొదినా అని అడగడంతో, కంగారు పడకండి కవిగారు, అంతా చెప్తాను. వెన్నెల ఆయన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. పైగా ఆయన కోసం చావడానికి కూడా సిద్ధమైంది. మరి అట్లాంటి వెన్నెలని పెళ్లి చేసుకోకుండా మీ అన్నయ్య మా అక్కని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డాడో నాకు అర్థం కావట్లేదు. మరి ఆ వెన్నెల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ వెన్నెలతో ఒక బిడ్డని కని ఈరోజు ఇంటికి తీసుకొచ్చేదాకా తెచ్చుకునే కంటే ఆ రోజై ఇంట్లో పెద్దలని ఒప్పించి వెన్నెలనే పెళ్లి చేసుకోవాల్సి, అందులో అన్నీ కూడా వివరంగా ఉంటాయి. 2023లో తన స్టడీ కంప్లీట్ అయితే బాబెలా పుట్టుకొచ్చాడు, అసలు ఏం జరిగి ఉంటుంది, ఎవరి వెన్నెల, ఈ స్టడీ సర్టిఫికేట్లో తన ఫోటో ఉండొచ్చు కదా అని చెప్పి ఇక పేపర్స్ అన్నింటినీ కూడా తిరగేస్తుంది. ఒక దగ్గర వెన్నెల ఫోటో కనిపిస్తుంది, కానీ ఆ ఫోటో అంతగా క్లారిటీ ఉండదు. దానిపైన ఏదో మరకలు పడతాయి. ఫోటో మాత్రం మొహం అస్సలు కనిపించదు. ఇక ఆ ఫోటో చూసి కావ్య ఒక్కసారిగా నీరు గారిపోతుంది. ఏమైందొదినా అని అడగడంతో, ఈ వెన్నెలెవరో నాకు అస్సలు అర్థం కావట్లేదు, కనీసం ఈ ఫోటో మీదున్న మొహం కూడా కనిపించట్లేదు చూడండి కవిగారు అని అంటుంటే, వదిన ఆ ఫోటో సంగతి పక్క నుంచి ఆ వెన్నెల ఎక్కడుంటుందో అడ్రస్ ఉంటుంది కదా అది చూడండి అని అనడంతో ఇంకా వెంటనే అడ్రస్ని చూస్తారు. ఆ అడ్రస్ చూసి, వదిన ఆ అడ్రస్ నాకు తెలుసు, రండి నేను తీసుకెళ్తాను అని చెప్పి ఇక కావ్యని తనే దగ్గరుండి మరి ఆ వెన్నెల ఉన్న అడ్రస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. కావ్య వెళ్ళి దనా డోర్ కొడుతుంటే ఒక ఆవిడొచ్చి డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. ఆవిడ ఫేస్ మనకి కనిపించదు, వెనక నుంచి చూపిస్తారు. ఇక కావ్య ఆవిడ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కావ్య ఎందుకు అలా షాక్ అయి ఉంటుంది, అసలు అక్కడ కావ్య ఎవరిని చూసింది, ఇంకా కావ్య అయితే వెన్నెలంటే నువ్వా అని అడగడంతో, నేను కాదు, కానీ వెన్నెల మీకెందుకు, అసలు వెన్నెలకి మీరేమవుతారు, ఎందుకు వెన్నెలని అడుగుతున్నారు అని చెప్పి ఆవిడైతే కావ్యని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. చూడండి, వెన్నెల నాకు ప్రాణ స్నేహితురాలు, తనని కలిసి చాలా రోజులైంది. ఇదిగోండి వెన్నెల సర్టిఫికేట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి, అవి ఇచ్చి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. అలాగే ఒకసారి వెన్నెలని కలిసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇక ఇక్కడికి వచ్చాను అని చెప్పి కావ్య చెప్పడంతో ఒక్కసారిగా, రామ్మ లోపలికి రా, వెన్నెల ఎవరో కాదు నా కూతురే, నా కూతురు చాలా తెలివైనది, అలాగే చాలా బాగా చదువుతుంది, తను అన్నింటిలోనూ చాలా పేరు ప్రఖ్యాతల్ని
సంపాదించింది అని చెప్పి ఇక వెన్నెల గురించి చెప్పుకొస్తూ ఉంటుంది. ఇంకా కావ్య అయితే మరి ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నట్టు, అది తను ఎక్కడున్నట్టు, వెన్నెల ఎక్కడుంది ఆంటీ అని అడగడంతో ఇంకా కావ్య అడిగిన ప్రశ్నకి ఆవిడ వెన్నెల అదిగో అమ్మా నీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా అని చెప్పి ఒక్కసారిగా గోడకి పెట్టిన ఫోటోని చూపించేసరికి కావ్యకి నోటి నుంచి మాట రాదు. వెంటనే ఒక్కసారిగా స్టాచ్యూలాగా నుంచుండిపోతుంది. అలాగే ఫోటోని చూస్తూ ఉండిపోతుంది. అని చనిపోయిన తన కూతురు వెన్నెల ఫోటోని చూపించడంతో ఒక్కసారిగా కావ్యకి నోటి నుంచి మాట రాదు. ఏంటి వెన్నెలంటే తను వెన్నెలనా అని చెప్పి కావ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏం చెప్పాలో తెలియక ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. చాలా నిస్సహాయంగా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇక కావ్యని చూసిన కళ్యాణ్, వదిన ఏమైంది, వెన్నెలెవరో తెలిసిందా, ఏంటి ఏం మాట్లాడట్లేదు అని అంటుంటే, కవిగారు దయచేసి నేనేం మాట్లాడలేను, నన్ను ఇంటికి తీసుకెళ్తారా అని అడగడంతో ఇక కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు. వదిన మీకేమైంది, వెన్నెలెవరో తెలిసిందా, అసలు వెన్నెల ఎవరు, ఎందుకు లోపల నుంచి బయటికి వచ్చాక వెన్నెల గురించి నిజం చెప్పటం లేదు, చెప్పండి వదిన ఏమైంది అని అడుగుతుంటే, ప్లీజ్ కవిగారు దయచేసి నన్నేమీ అడగండి, ప్లీజ్ నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పి కావ్య అయితే ఇక కళ్యాణ్ మీద గట్టిగా అరుస్తుంది. కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు. ఇక ఇంటికి తీసుకొచ్చిన కళ్యాణ్, వదిన ఇల్లొచ్చింది అని అనడంతో కావ్య ఎవరితో మాట్లాడకుండా ఏమీ చేయకుండా అలాగే తన గదిలోకి వెళ్తుంది. అప్పటికే బెడ్ పైన ఉన్న బాబుని చూసి బాబు నవ్వుతూ కనిపిస్తాడు. బాబుని చూసిన కావ్యకి బాబు మీద చాలా జాలేస్తుంది. ఎందుకంటే తల్లి లేని బిడ్డని, అసలు వెన్నెలని ఎవరు చంపేశారు, వెన్నెల ఎలా చచ్చిపోయింది, ఇంత చిన్న బాబుని వెన్నెల ఎలా దూరం చేసుకుంది, అసలు వెన్నెలకి ఆయనకి ఏంటి సంబంధం, అసలు వెన్నెల బిడ్డని ఈయనెందుకు తీసుకొచ్చారు, ఈ అన్ని ప్రశ్నలతో కావ్యకి ఏమీ అర్థం కాదు. తన మనసులో రకరకాల ఆలోచనలు. ఇంకా అదే టైంలో రాజ్ అక్కడికి వస్తాడు. కలవతి ఏమైంది, బాబునెందుకు అలా చూస్తున్నావు, చెప్పు అని ఇక కావ్య భుజం మీద చెయ్యి వేసి తట్టడంతో చైతీ అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా రాజ్కి ఏమీ అర్థం కాదు. కలవతి ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏమైంది, ఉదయం బాబు పేరు తెలుసుకున్నావు, ఆ తరువాత నువ్వు ఆఫీస్కి వెళ్ళావు, ఇంతలో నీకు ఏమైంది, శ్వేతని కలిశావంట, పైగా వెన్నెలకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవో తీసుకున్నావంట, ఏం జరిగింది అని అనడంతో, ఏం జరుగుతుంది, నా భర్త ఒక హంతకుడని తెలుసుకున్నాను. ఛీ, ఇన్ని రోజులు కూడా నా భర్త శ్రీరామచంద్రుడు ఎవ్వరికీ అన్యాయం చేయడు, తనలాంటి మంచి భర్త నాకు దొరకడం నేను చేసుకున్న అదృష్టమని చాలా గొప్పగా భావించేదాన్ని. కానీ ఈరోజు ఒక ఆడపిల్లని పొట్టన పెట్టుకున్నాడు నా భర్త అని తెలుసుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అసలు ఇదంతా మీరేనా చేసింది, చెప్పండి, ఏం చేశారు వెన్నెలని, ఆ అమాయకురాల్ని ఎందుకు నీ పొట్టన పెట్టుకున్నారు, చెప్పండి, చెప్తారా లేదా అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ షర్టు పట్టుకొని నిలదీస్తుంది. రాజ్కి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు కళావతి, వెన్నెలని నేను చంపేయడమేంటి, అసలు వెన్నెలెందుకు చనిపోతుంది, నువ్వు అనవసరంగా తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అని అంటుంటే, చాలిక ఇంకా మీ మాయ మాటలతో నన్ను మభ్యపెట్టాలని చూడకండి, వెన్నెలని చంపేసి ఈ బిడ్డని ఈ ఇంటికి వారసుని చేస్తానని ఈ ఇంట్లో ప్రకటించేస్తే మీరు గొప్పవారైపోతారా, అసలు ఇలాంటి పాప పని చేయడానికి మీకు మనసులా ఒప్పుకుందండి, ఒక ఆడపిల్లని
తన బిడ్డ నుంచి దూరం చేసి ఈ భూమి మీదే లేకుండా చేయడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి అని చెప్పి కావ్య రాజ్ని గట్టిగా నిలదీయడంతో ఇక కావ్య అడిగిన ప్రశ్నలకి రాజ్ తట్టుకోలేక ఆపుతావా? ఇన్ని రోజులు ఇంట్లో ఎవ్వరు కూడా నన్ను అర్థం చేసుకోలేదు అనుకున్నాను. చివరికి నా కన్న తల్లి కూడా నన్ను నిందించింది. కానీ నువ్వు మాత్రమే నన్ను అర్థం చేసుకున్నావు. ఏ తప్పు చెయ్యలేదని నన్ను నమ్మావని చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. కానీ ఈ రోజున నువ్వు నన్ను ఒక హంతకుళ్లాగా చూస్తున్నావు. చెయ్యని తప్పుని నేను చేశాను అంటున్నావు. అసలు ఇదేనా నువ్వు నా గురించి అర్థం చేసుకుంది అని అంటుంటే, అయితే నిజమేంటో చెప్పండి, ఇప్పటికైనా నిజం చెప్తారా లేదా అని అడగడంతో, చెప్తాను, అంతా చెప్తాను, జరిగిందంతా కూడా చెప్తాను, విని తట్టుకునే శక్తి నీకుందా అని చెప్పి ఇక రాజైతే కావ్యని అడుగుతాడు. ముందు నిజమేంటో చెప్పండి, తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను అని చెప్పి కావ్య రాజ్తో గట్టిగా అరుస్తుంది. ఇక రాజ్ కావ్యకి నిజాన్ని చెప్తాడు. ఒక్కసారిగా కావ్య ఆ నిజాన్ని విని అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. అసలు రాజ్ కావ్యకి ఏం నిజం చెప్పాడు? వెన్నెల ఎలా చనిపోయింది? అసలు వెన్నెలకి రాజ్కి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి? అసలు బాబునెందుకు ఈ కుటుంబానికి వారసుడిగా తీసుకొచ్చాడు? ఏం జరిగి ఉంటుంది? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.